గైస్ మనం వచ్చేసరికి రాజమండ్రి నుంచి శ్రీకాకుళం దిగిపోయాం. అక్కడి నుంచి వచ్చేసరి ఆర్సిమిల్ నుంచి అయితే మనం శ్రీపురం అయితే వచ్చేసాం. ఇక్కడ తాబేలు అవతారం అయితే ఉంటుంది. ఇక్కడ తాబేలు అవతారం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా తాబేలు గుడి అయితే ప్రపంచంలో ఇది ఒక్కటే గుడి ఉంటుంది. గంధంతో ఉంటుంది తాబేలు అవతారం, విష్ణుమూర్తి అవతారం. ఇది దేవతలు కట్టించారని అందరూ అనుకుంటున్నారు. ఎవరు కట్టించారో ఇప్పటికీ చాలా వరకు క్లారిటీ అయితే లేదు. పల్లెటూరులో ఉంటుంది. ఇది శ్రీకుర్మ అనే ఒక ఊర్లో ఉంటుంది ఈ గుడి వచ్చేసరికి. మనకి అయితే ఈ గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. పార్ట్ 3 కూడా ఉంది, నేను పెడతాను. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడి ప్రత్యేకత పార్ట్ 3లో చెప్తాను. స్టే ట్యూన్. లోపలికి అయితే వెళ్తున్నాము. మనమైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ గుడి హిస్టరీ అనేది ఉంది. ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇక్కడ తాబేలు పార్క్ కూడా ఉంది. చాలా తాబేళ్ళు ఉన్నాయి. అవి పార్ట్ 3లో పెడతాను. పార్ట్ 3 అంతా తాబేలు గురించి పెడతాను. ఇక్కడైతే చాలా బాగుంది. పీస్ఫుల్నెస్ అనేది చాలా ఉంది. ఇక్కడ చెరువు కూడా ఉంది. స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ గుడి ప్రత్యేకత ఎన్ని అవతారాలు ఉన్నాయి అనేది కూడా ఉంది. అదిగోండి అక్కడ ఉండే తాబేల్లాగే లోపల ఉంటుంది. ఇట్స్ మీ దాత్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫర్ మోర్ వీడియోస్.